అల్లు అర్జున్ పవన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కాటమరాయుడు సినిమా గురించి బన్నీ అభిమానులు ఎటువంటి టాక్ను ప్రచారంలోకి తీసుకువస్తారు అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. పైకి కనిపించకపోయినా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ల మధ్య సరైన సాన్నిహిత్యం లేదు అన్న విషయం ఓపెన్ సీక్రెట్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో లేటెస్ట్గా విశాఖపట్నంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న రామ్ చరణ్ తన బాబాయ్ కాటమరాయుడు మూవీ టీజర్ ఎలా ఉంది అంటూ విద్యార్థులను ప్రశ్నించడమే కాకుండా ఈ మూవీకి ఘన విజయం వచ్చేటట్టుగా సహకరించమని అక్కడ విద్యార్థులను అడిగి అందరికీ షాక్ ఇచ్చాడు చరణ్. అంతేకాదు, మెగా కుటుంబ హీరోలు ఎవరు కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళకపోయినా ఎవరు ఊహించని ఐక్యతారాగాన్ని ఆలపించి తాను తన బాబాయ్ ఒకటి అంటూ సంకేతాలు ఇచ్చాడు చరణ్. గత సంవత్సరం డిసెంబర్లో విడుదలైన ధృవ, ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ఖైదీ నెంబర్ 150 సినిమాలను సూపర్ హిట్ చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ అదే స్ఫూర్తిని కాటమరాయుడు విషయంలో, ఆపై దసరాకు రాబోతున్న సుకుమార్ దర్శకత్వంలో తన సినిమా విషయంలో కూడా కొనసాగించమని కోరుతున్నాడు చరణ్. అయితే ఇక్కడ ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులకి షాక్ ఇచ్చింది. కాటమరాయుడు తర్వాత ఇదే సమ్మర్ రేసులో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం రాబోతోంది. అయితే ఈ సినిమాను కూడా చూడమని చరణ్ మాట వరుసకు కూడా అనకపోవడం బన్నీ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ల మధ్య దూరం పెరుగుతోంది అని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని బన్నీ అభిమానులు వాదిస్తున్నట్లు టాక్. అంతేకాదు, ఇదే సమ్మర్లో రాబోతున్న మరో మెగా కుటుంబ యంగ్ హీరో వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాను కూడా మర్చిపోయాడు అని గుర్తు చేస్తున్నారు బన్నీ అభిమానులు. ఏది ఏమైనా చరణ్ నోటి వెంట కాటమరాయుడు మాటలు వచ్చాయి కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా చరణ్ చిరంజీవుల అభిమానులంతా కాటమరాయుడికి విజయాన్ని ఇస్తారనుకోవాలి అని ఇండస్ట్రీ టాక్.